నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మాల్దీవులకు మరో దెబ్బ, 22% సాయాన్ని తగ్గించిన భారత్. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణం, 10 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలన్న గవర్నర్ సిపి రాధాకృష్ణన్. ఫిబ్రవరి 5 నుండి అసెంబ్లీ సమావేశాలు, నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతిలో యాదవులకు తెలుగుదేశం పార్టీ మొండి చెయ్యి, బీసీలకు దక్కని ప్రాధాన్యత. నగిరి నుంచే పోటీ, హ్యాట్రిక్ కొడత, ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి రోజా. 100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం, 23 నెలలుగా రికార్డు స్థాయిలో కానుకలను సమర్పిస్తున్న భక్తులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమలలో 3 రోజుల పాటు జరిగే ధార్మిక సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించిన పలు సలహాలు, సూచనలను కరుణాకర్ రెడ్డి అధికారులకు అందజేశారు. హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి, మతాంతీకరణకు అడ్డుకట్ట వేయడానికి, దేశంలోని మఠాధిపతులను, పీఠాధిపతులను ఒకే వేదికపై తీసుకురావడానికి తిరుమల దివ్యక్షేత్రం సిద్ధమైంది. శనివారం నుంచి 3 రోజుల పాటు ఆస్థాన మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ధార్మిక సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. వాటిని స్వయంగా టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించి అధికారులకు తగిన సలహాలు, సూచనలను అందజేశారు. తిరుపతిలో పరిశుభ్రతకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని కమిషనర్ అతిథి సింగ్ పేర్కొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23, 24, 25, 28 డివిజన్లలో కమిషనర్ అతిథి సింగ్ పర్యటించారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుండి నగరంలోని వివిధ వార్డులలో మస్టర్ పాయింట్ల వద్ద, న్యూ బాలాజీ కాలనీ డ్రైవర్ల మస్టర్ పాయింట్ల వద్ద హాజరు పట్టికను ఆమె పరిశీలించారు. అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్, మహతి, రామకృష్ణ థియేటర్ సర్కిల్, వివేకానంద సర్కిల్ అలిపిరి, స్విమ్ సర్కిల్, గిరిపురం, శాంతినగర్ ఏరియాల్లో కమిషనర్ అతిథి సింగ్ పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. తెలుగుదేశం పార్టీకి తిరుపతిలో పట్టుకొమ్మలైన యాదవ కులస్తులు కొంత అభద్రతా భావంలో ఉన్నారు. పార్టీలో యాదవ కులస్తులకు ఎమ్మెల్యే టికెట్ను కేటాయించి గుర్తింపు ఇవ్వాలని పలువురు భావిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారు. వారిలో యాదవ కులస్తులు దాదాపు 30% మంది ఉన్నారు. నగర జనాభా అగ్రకులాలకు చెందిన ఆ 2 కులాలకు అన్ని రాజకీయ పార్టీలు సమాన ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైపు అధిక శాతం బీసీలు ఉన్నారు. బలిజ నుంచి గతంలో మోహన్, అటు తర్వాత వెంకటరమణ, చదలవాడ కృష్ణమూర్తి, ఆ తర్వాత సుగుణమ్మ, ఇలా బలిజ కులానికి చెందిన వారి శాసనసభ్యులవుతూ వస్తున్నారు. ఇక్కడ యాదవ కులానికి తగిన ప్రాధాన్యత లేదని పలువురు భావిస్తున్నారు. అటుపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో తిరుపతి నగర మేయర్ స్థానాన్ని యాదవులకు కేటాయిస్తామని చెప్పి గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవిని యాదవ సామాజిక వర్గానికి చెందిన శిరీషకు ఇచ్చింది. ప్రస్తుతం యాదవుల్లో పట్టు సడలకుండా తెలుగుదేశం పార్టీ వైపే ఉండాలంటే అధిష్టానం తమను గుర్తించి వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ టికెట్ను యాదవులకు ఇవ్వాలని మెజార్టీ యాదవులు కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ వెన్నంటినే బీసీలు ఎప్పుడు ఉంటారు. బీసీ సోదరులు తిరుపతిలో అత్యధిక శాతం ఉన్నారు. ఈ తిరుపతిలో దాదాపు 55% పైబడి బీసీ సోదరులు ఉన్నారు. బీసీలందరూ కూడా గట్టిగా మాకు ఒక అవకాశం ఇస్తే ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒక ఎమ్మెల్యేనే ఇప్పటి వరకు మాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాలేదు. ఒక అవకాశం ఎమ్మెల్యేగా ఇస్తే మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని తప్పకుండా తిరుపతి స్థానాన్ని గెలుచుకొని చూపిస్తామని మేమందరం కూడా ఇదివరకే చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5 నుండి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోజురోజుకు పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై వైఎస్ఆర్సీపీ అధిష్టానం వేగంగా ముందుకెళ్తుండగా 4-5 రోజుల్లో తమ అభ్యర్థుల మొదటి విడత జాబితాను ప్రకటించేందుకు తెలుగుదేశం, జనసేన కూటమి కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 5వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
దీనికి సంబంధించి గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సభ వాయిదా పడనుంది. సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ BAC సమావేశం జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ముందు జరుగుతున్న సమావేశాలు కావడంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఈ నెల 6వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. అదే రోజు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఈ నెల 7వ తేదీన బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. పలు బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది సర్కార్. ఈ ప్రభుత్వంలో జరిగే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు సమావేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తిరుపతిలోని SV హైస్కూల్ క్రీడా మైదానాన్ని యథాతథంగా ఉంచాలని, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని బీజేపీ నాయకులు వరప్రసాద్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 100 ఏళ్లకు పైగా తిరుపతిలో SVS స్కూల్ క్రీడా మైదానం ఉందని, ఇక్కడ అనేక మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా ఎదిగారని గుర్తు చేశారు. స్థానిక శాసనసభ్యులు కానీ, అలాగే ఇప్పుడు చైర్మన్ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, మీరు కూడా తిరుపతి వాసులుగా ఒకసారి దాని మీద దృష్టి పెట్టాలా. మీరు టీటీడీలో బోర్డులో ఎలివేషన్ అయిపోయింది, దానికి ఇంకేం చేయలేమని చెప్తున్నారు. మీరు కూడా చైర్మన్ హోదాలో ఆ మాట అనడం భావ్యం కాదు. ఒక్కసారి మీరు పునరాలోచించుకొని ఆ గ్రౌండ్ని కాపాడాల్సిన బాధ్యత తిరుపతి శాసనసభ్యులుగా మరియు టీటీడీ చైర్మన్ కూడా మీకుందని తెలియజేసుకుంటాను. అలాగే మీరు నిజంగా నిర్మించాలనుకుంటే ఆ కళాశాల మిద్దిపైనే చాలా ప్లేస్ ఉంది, దానిపైన కూడా మీరు నిర్మించవచ్చు. ఇప్పుడు ఆ 3 ఎకరాల్లో కూడా ఫుట్బాల్కి, అది హాకీకి సంబంధించినటువంటి ప్లేస్, ఆ ప్లేస్ని కూడా మీరు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగుల కలను సాకారం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉద్యోగులకు ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించిన యాజమాన్యానికి ఉద్యోగుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు వెంకటరమణారెడ్డి, వెంకటేశం, నాగార్జున, కల్పన మాట్లాడారు. శ్రీవారి భక్తులకు నిరంతరం సేవ చేసే ఉద్యోగుల సొంతింటి కలను సాకారం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ యాజమాన్యంకి హౌసింగ్ సొసైటీ తరపున ఉద్యోగుల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని, స్థల కేటాయింపులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అర్హులందరికీ సంపూర్ణమైన హక్కులు కల్పిస్తూ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మేము టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ టీటీడీ యాజమాన్యానికి ఒక నోటీస్ ఇచ్చి మాకు ఇంటి స్థలాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆ రోజు వివిధ కమిటీలని టీటీడీ యాజమాన్యం ఏర్పాటు చేసింది. అందులో హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి హౌసింగ్ సొసైటీ ద్వారా ఈ యొక్క ప్రక్రియను మేము పర్యవేక్షణ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులకు అందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో ఊహించలేనటువంటి పరిస్థితి. దాదాపు 5,192 మందికి ఇప్పుడు పాదిరేడులో కేటాయించారు. అక్కడ కూడా ఈ నెలాఖరు లోపల ఇస్తారనేటువంటి విశ్వాసంతో మేము ఉన్నాం. ఎందుకనంటే మళ్ళీ ఎలక్షన్స్, నోటిఫికేషను ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కూడా రెవెన్యూ వాళ్ళ ద్వారా మనం తీసుకొని వెంటనే దానికి సంబంధించినటువంటి ఫీల్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి అక్కడ ప్లాటింగ్ అంతా చేసి అక్కడ కూడా డిప్ వేసి ఉద్యోగులకు కేటాయించి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని చెప్పేసి అనేటువంటిది మేము టీటీడీ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీగా మేము టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. ఈ రిజిస్ట్రేషన్ స్థాయి వచ్చింది కాబట్టి అన్నీ పరిపూర్ణంగా జరుగుతున్నాయి కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులందరూ కూడా మనకు కట్టాల్సిన దేవస్థానం ఏ విధంగా అమౌంట్ చెప్పిందో ఆ విధంగా డబ్బు కట్టి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మా విజ్ఞప్తి. హౌసింగ్ సొసైటీ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా పనిచేసే హౌసింగ్ సొసైటీకి ఫుల్ మద్దతుగా భూమన కరుణాకర్ రెడ్డి అన్న చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది. ఆయన మద్దతు తీసుకునే ఈరోజు హౌసింగ్ సొసైటీ
ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఉద్యోగస్తులందరికీ కూడా ప్లాట్లు వస్తున్నాయి కాబట్టి ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల కొండ మీద అది శుక్రవారం స్వామివారికి అభిషేకమైన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టమైన విషయం. నేను ఇక్కడే తిరుపతిలో పుట్టి పెరిగాను. ఆ రోజు నుంచి ఈరోజు నేను ఇంత ఎదగటానికి మరి భగవంతుడి ఆశీస్సులే కారణం. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నన్ను నమ్ముకున్న ప్రజలకి నగిరిలో నేను సర్వీస్ చేయగలుగుతున్నందుకు. సో రాబోయేది ఎలక్షన్ టైం కాబట్టి ఎవరైతే ప్రజలకి అండగా ఉంటూ ఇచ్చిన మాట మీద నిలబడి తన కుటుంబ సభ్యులుగా ప్రజల్ని భావించి ప్రతి ఒక్కరికి ఒక కొడుకులాగా పనిచేస్తున్న జగనన్న మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నగిరిలో నేను హ్యాట్రిక్ కొట్టాలి ఎమ్మెల్యేగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తిరుపతి రుయా హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. A1 కాంట్రాక్టర్ రవి వేధింపులు అధికమయ్యాయని అధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరారు. పెద్ద అధికారుల మీద చెప్పినారు. వాళ్ళని పిలిచి మేము అడిగితే లేదమ్మా మేము ఆ మాట చెప్పలేదనేసి అన్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి తగిన వాళ్ళకి ఒక డ్యూటీ ఇస్తూ ఉన్నారు, మాకు తనిగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ఎండీనే ఉండి వాళ్ళ కంటి సైకితో చేసిన వాళ్ళకంతాను మళ్ళీ పెన్సిల్తో కొట్టి వేరే పక్క డ్యూటీలు వేస్తూ ఉన్నారు. మేము చేయలేకపోతూ ఉంటాము. దీన్ని అడిగిన దానికి మా వెంకటేష్ సారు మా మీద సూపర్వైజర్ వెంకటేష్ మా మీద దాడి చేత లోపల నుంచి బయటికి పరిగెత్తి వచ్చినట్టు కొట్టేదానికి మేమందరం ఆడే ఉన్నట్లే. ఆయన ఎంత చెప్పినా అసలు చెప్పడం వినడం లేదు. అదేవిధంగా అక్కడ ఉండే సూపర్వైజర్లు కూడాను మమ్మల్ని ఏం చేయమంటావమ్మా, వాళ్ళు చెప్పింది మేము చెయ్యాలి కదే అంటూ ఉంటారు. మీరే ఆలోచించండి. ఇదే విధంగా అన్ని జాగాలు జరుగుతూ ఉందా, మా పరిస్థితులు ఏమి? వాళ్ళు ఏం అర్థం చేసుకొని మారుస్తూ ఉంటారు. కొంతమంది బయట వచ్చినారని వాళ్ళ ప్రకారంగా వేస్తూ ఉన్నారు. ఈ జీవోనే లేదు కానీ వారు సృష్టించుకొని ఇది కల్పిస్తూ ఉన్నారు. మా వల్ల కాదు అర్ధరేతుల్లో డ్యూటీలకు వచ్చేదానికి. మా మొగుళ్ళు కూడా మాకు తోడు రావాల బాడీ గార్డ్ లాగా. వాళ్ళు కష్టాలు పడి వచ్చి ఇండల్లో నిద్రపోతారు. అట్లా గొంతుకింది పీసుకు చంపేస్తే ఎవరు దానికి బాధ్యత? వీళ్ళేమైనా బాధ్యత నిర్ణయించుకుంటారా? చెప్పండి, వస్తాము. మా వల్ల కావటం లేదు. దయచేసి ఈ డ్యూటీలు మార్చేది మానుకోమని చెప్పండి. వస్తే ఆ జీవాలను తుంగలో దొక్కి కార్మికులు పట్టుకునే బదులు కాంట్రాక్ట్ వ్యవస్థ చేస్తున్నారు. వెంటనే ఈ కాంట్రాక్ట్ A1 సర్వీస్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా. రేపు సోమవారం అందరినీ అన్ని పొలిటికల్ పార్టీని తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. A1 సర్వీస్ చేసేవాళ్ళంటే సబ్ కాంట్రాక్టర్ రవినాథ్ను విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ రౌడీజం చేస్తున్నాడు. ఈ హాస్పిటల్లో మహిళలు పోతుంటే మహిళలను నోటుకొచ్చి మాట్లాడుతున్నాడు. చాలాసార్లు చెప్పాం, అయ్యా బతుకుతెరు కోసం వచ్చారు, వాళ్ళ కుటుంబ అవసరాల కోసం వచ్చారు, వాళ్ళ మహిళలుగా గౌరవించండి అంటే కూడా గౌరవ నిలబడుతూ మాట్లాడుతున్నాడు. వర్కర్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు. తిరుపతి నగరంలో ప్రారంభానికి ముందే డంపింగ్ యార్డ్గా మారిన మారుతినగర్ కూరగాయల మార్కెట్పై జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ ప్రసారం చేసిన కథనానికి స్థానిక కార్పొరేటర్ స్పందించారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ మారుతినగర్లో 19.02 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన కూరగాయల మార్కెట్ ప్రారంభానికి నోచుకోకముందే ఆ ప్రాంతాన్ని స్థానికులు డంపింగ్ యార్డ్గా మార్చేశారు. దీనిపై జీటీపీఎల్ టెలికాం సిటీ కేబుల్ ప్రసారం చేసిన కథనానికి స్థానిక కార్పొరేటర్ సులోచన, డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ శేఖర్ రెడ్డి స్పందించారు. పారిశుద్ధ్య కార్మికులను పురమాయించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. స్థానికులు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు కోరారు. స్థానికంగా ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై వార్తా కథనాలను ప్రసారం చేస్తూ ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న టెలికాం సిటీ కేబుల్కి వారు అభినందనలు తెలియజేశారు.
సిటీ కేబుల్లో ప్రచారం చేసిన 18వ డివిజన్ వెజిటబుల్ మార్కెట్ నందు పారిశుద్ధ్య లోపంగా ఉంది, చాలా ఘోరంగా ఉందని ప్రచారం చేయడం జరిగింది. మా దృష్టికి వస్తే వెంటనే మేము స్పందించి సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య అధికారులకి, శానిటేషన్ వర్కర్లకి చెప్పి ఇమ్మీడియట్లీ ఆ సమస్యని పరిష్కరించడం జరిగింది. డివిజన్ నందు ఏ సమస్య మా దృష్టికి వస్తే మేము తక్షణం స్పందించి సమస్యను వెంటనే పరిష్కారం చేస్తున్నాం. ఇలాంటి సమస్యలు తీసుకొచ్చిన దానికి మీడియా ప్రతినిధులకి, ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాభ నష్టాలతో పని లేకుండా మహిళలు అతి పవిత్రంగా భావించే మంగళసూత్రాలను, లక్ష్మీ కాసులను టీటీడీ తయారు చేసి భక్తులకు విక్రయించాలని పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయించడం అభినందనీయమని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తిరుపతిలోని స్వర్ణకారులకు తయారీ పనుల్లో అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు 5-10 గ్రాముల పరిమాణంలో భక్తులకు విక్రయించాలనే టీటీడీ నిర్ణయం శుభ పరిణామం. తిరుమల శ్రీవారి సన్నిధిలో గతంలో బంగారు, వెండి డాలర్లను కొండపై టీటీడీ కౌంటర్ల ద్వారా విక్రయించేవారు. వీటిల్లో వెండి డాలర్ల తయారీని తిరుపతిలోని స్వర్ణకారులకు అప్పగించారని, అదే తరహాలో మంగళసూత్రాల తయారీ కాంట్రాక్ట్ను తిరుపతిలోని స్థానిక స్వర్ణకారులకు ఇచ్చేలా ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుపతిలో ఉన్నటువంటి స్వర్ణకారులు ఎవరైతే ఆచారులు ఉంటారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ అప్పచెప్పి వాళ్ళు చేసేవాళ్ళండి, టీటీడీకి అప్పచెప్పేవాళ్ళు. నేను ఈరోజు మంగళసూత్రాలని కూడా తిరుపతిలో ఉన్నటువంటి దాదాపు 500 కుటుంబాలు, దాదాపు 1000 మంది దాకా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ గాని ఇచ్చినట్లయితే వాళ్ళు స్థానికులు తిరుమల శ్రీవారి పాదాల చెంత ఆ వృత్తిని నమ్ముకొని స్వర్ణకారులు జీవిస్తున్నారు. కాబట్టి ఈ మంగళసూత్రాల కాంట్రాక్ట్ కూడా స్థానికులకు ఇచ్చి పకడ్బందీగా మీరు ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా పాటించిన వాళ్ళకే మీరు ఆ కాంట్రాక్ట్ ఇవ్వండి. ఎందుకంటే గతంలో చూసాం మనం స్వామివారి బంగారాన్ని ఆ పని ఏదో ఆ మంగళసూత్రాల తయారు చేసే పనిని స్థానికంగా తిరుపతిలో నివాసం ఉంటున్నటువంటి స్వర్ణకారులకి ఇవ్వాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నాను. శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి హృదయంలో ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కలిగించిన ఒక అవకాశంగా మేము భావిస్తున్నాం. దీనివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. దయచేసి కరుణాకర్ రెడ్డి గారు స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు ఈ అవకాశం ఇస్తే మా కుటుంబాల్లో ఒక వెలుగు నింపిన వారు అవుతారని, వారికి ఎల్లవేళ్ల కృతజ్ఞతగా ఉంటారని స్థానిక స్వర్ణకారులు వేడుకుంటున్నాం. చెప్పాము, ఇప్పుడు చేతి వృత్తి కానీ, ఇట్లా మాంగళ్యాలు కానీ, బొట్లు కానీ, చెవులు కుట్టేది కానీ మాకు ఏదో ఒకటి దేవస్థానం మాకు కల్పించిందంటే మాకు కొంచెం సంతోషంగా మేము ఏదో అన్న కరుణాకర్ రెడ్డి అన్నగారు ఇచ్చినారని చెప్పేసి మేము ఎంతో గౌరవంగా దాన్ని స్వీకరించుకొని చేసుకుంటాము. తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. దేశం నలుమూలల నుంచి శ్రీవారి భక్తులు ఫోన్ ద్వారా వివిధ అంశాలపై టీటీడీకి పలు సూచనలు, సలహాలతో పాటు ఈవోకి ఫిర్యాదులు కూడా చేశారు. ఒక భక్తుడు దర్శనమేమో చాలా ఫాస్ట్గా జరుగుతుంది, టైం స్లోకం తీసుకునే వాళ్ళకు లడ్డూ తీసుకోవడంలో కొంచెం కష్టం అవుతుంది, కొంచెం టైం ఎక్కువ అవుతుంది అన్నారు. సో అక్కడ కూడా ఒక్కొక్కసారి ఎక్కువ రష్ ఉన్నప్పుడు డెఫినెట్గా లడ్డు తీసుకోవడంలో కొద్దిగా సమయం పడుతుంది. ఆ సమయాన్ని తగ్గించి దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి నేను డిప్యూటీ టెంపుల్ను, తర్వాత విజిలెన్స్ వాళ్ళను ఆదేశించడం జరిగింది. తర్వాత ఇంకొక మంచి విషయం, ఈ తిరుమలలో ప్రైవేట్ ఈటింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో స్టవ్స్ బయట పెట్టేసి ఈ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. దానివల్ల గ్యాస్ లీకేజ్ అయిపోయి ప్రేలుడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిలను అవాయిడ్ చేస్తే బాగుంటుంది అని భక్తుడు చెప్పాడు. ఇప్పుడు కొత్త వ్యవస్థ వచ్చింది, ఎల్ఎన్జి అని వ్యవస్థ. ఎల్ఎన్జి ఇప్పుడు మనం వాడుతున్నది ఎల్పిజి సిలిండర్స్ ద్వారా మనం వాడుతూ ఉన్నాము. ఈ ఎల్ఎన్జి వ్యవస్థ కనుక వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక ఏజెన్సీని అపాయింట్ చేసింది ఎల్ఎన్జి సప్లై చేయడానికి. ఇప్పుడు తిరుపతిలో కూడా 10,000 కనెక్షన్లు ఎల్ఎన్జి ద్వారా ఇచ్చారు. ఎల్ఎన్జి ఏం చేస్తుందంటే ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. ఆ స్టేషన్ నుంచి ప్రతి కిచెన్కు కూడా పైప్ లైన్ రన్ చేస్తుంది. ఆ పైప్ లైన్ ద్వారా ఎల్ఎన్జి గ్యాస్ వచ్చి మీకు బర్నర్లో వస్తుంది, అక్కడ మీరు చేసుకోవచ్చు. దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ 0 అయిపోతాయి, ఫైర్ యాక్సిడెంట్స్ ఉండవు అసలు. సీనియర్ సిటిజన్స్, తర్వాత అంగ ప్రదక్షిణకు సంబంధించి ఆఫ్లైన్
ఇవ్వండి, ఆన్లైన్ తీసేయండి అన్నారు. దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్లైన్లో ఇవ్వడం వల్ల చాలా సౌలభ్యంగా బుక్ చేసుకుని టైం ప్రకారం వచ్చి ఇప్పుడు అంగప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా ఆన్లైన్లో చేసుకుని హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ వెయిట్ చేయకుండా ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు వరుసగా 23వ నెల 100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం పెరిగిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు. కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే భక్తులతో తిరుమలగిరులు కలకలలాడుతుంటాయి. తిరుమలకు వచ్చే భక్తులు భారీగా శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో తమ కానుకలు వేస్తుంటారు. ఇలా శ్రీవారికి హుండీ ద్వారా ప్రతిరోజు కోట్లలో ఆదాయం వస్తుంది. ఇక తిరుమల వెంకన్నకు వరుసగా గత నెలలో కూడా ఆదాయం 100 కోట్ల మార్క్ని దాటింది. 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రావడం ఇది వరుసగా 23వ నెల కావడం విశేషం. మొత్తంగా జనవరి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 116 కోట్ల రూపాయలుగా వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే గతేడాది జనవరితో పోలిస్తే మాత్రం మొత్తంగా 7 కోట్ల రూపాయలు తగ్గింది శ్రీవారి హుండీ ఆదాయం. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇక నిన్న 57,223 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అందులో 18,015 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం 3.44 కోట్లుగా వెల్లడించింది టీటీడీ. తిరుపతి వేదికగా 2 రోజుల పాటు క్రెడాయ్ సౌత్ మెట్రో మీట్ నిర్వహిస్తున్నట్లు తిరుపతి క్రెడాయ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్, విశాఖపట్నం క్రెడాయ్ ప్రెసిడెంట్ ధర్మేందర్ తెలిపారు. క్రెడాయ్ సౌత్ ఇండియన్ మెట్రో మీట్లో 5 రాష్ట్రాలకు సంబంధించి తిరుపతిలో 3, 4 తేదీల్లో జరిగే సమావేశానికి 150 మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు విశాఖపట్నం క్రెడాయ్ ప్రెసిడెంట్ ధర్మేందర్, తిరుపతి క్రెడాయ్ ప్రెసిడెంట్ రాంప్రసాద్ తెలిపారు. And how, if at all there is any resolution that has been arrived by any of the other metropolitan chapter, the same thing is shared between the other metropolitan chapters, and also collectively these metro chapters represent the issues of the other chapters within the 5 states to Credai National and to the statutory bodies like the GST, RERA, Income Tax Department, the Environment Control Department, and various other departments that make policies at the central level. So all the issues that are affecting the business of the members of Credai in the 5 southern states are highlighted through the metro meet to the respective government departments. సౌత్ ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ 5 మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ అండ్ కొచ్చి ఇన్ కేరళ. వీళ్ళందరూ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి, క్వార్టర్లీ ఒకసారి పెట్టుకునే మెట్రోపాలిటన్ సిటీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకునే మీట్ ఈసారి మన తిరుపతి సిటీలో పెడుతున్నారు. తిరుపతి క్రెడై ఈజ్ కోఆర్డినేటింగ్ ద మీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఆల్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ we all see the stalwarts of South Indian metropolitan developers in our upcoming smart city, Tirupati. తిరుచానూరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బి శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా అనంతపురం వీఆర్లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి తిరుచానూరు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయ్యారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తిరుచానూరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ పద్మావతి అమ్మవారి చెంత పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆదేశాలు, సూచనలతో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తానని తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తానని, అసాంఘిక శక్తుల పట్ల ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. నేను కొత్తగా తిరుచానూరు సీఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అనంతపూర్ డిఐజీ గారి ఉత్తర్వుల మేరకు, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ తిరుచానూరు అమ్మవారు పుణ్యక్షేత్రం, పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇక్కడికి ఎంతోమంది ప్రజలు వచ్చి పోతూ ఉంటారు. ప్రజలందరికీ మేము ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటాము. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎనీ టైం మీరు పోలీసులు సంప్రదించవచ్చు. ఈ బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మాకు సమాధానం.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక శాఖ టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా పనిచేసిన మురళీధర్ను బదిలీ చేయడంతో ఆయనకు టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది వీడ్కోలు సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. తిరుపతి నగరంలోని కపిలతీర్థం వద్ద ఉన్న టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో డీఎస్పీ మురళీధర్ బదిలీపై వెళ్తున్న ఆయనకు అధికారులు సన్మాన సభను ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ మాట్లాడుతూ డీఎస్పీ మురళీధర్ దాదాపు 30 సంవత్సరాలు పోలీసు విభాగంలో సర్వీసు చేశారని, టాస్క్ ఫోర్స్కు వచ్చాక పలు సంస్కరణలు తీసుకువచ్చారని, ఎర్రచందనం దొంగలను అరికడుతూ ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఎదుర్కొంటూ ముందుకెళ్లి అధికారుల నుంచి, సిబ్బంది నుంచి అందరితో సుహృద్భావంతో మెలిగారని కొనియాడారు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తింపును, ఖ్యాతిని తీసుకువచ్చిన గొప్ప దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ చిరస్మరణీయులని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. దర్శకులు కె. విశ్వనాథ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. శ్వేత డైరెక్టర్గా నియమితులైన భూమన్ను జెన్ అకాడమీ కార్యదర్శి కిరణ్ కుమార్ ఘనంగా సత్కరించారు. రెండవసారి శ్వేత డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 65,050 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,847 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాల్దీవులకు మరో దెబ్బ, 22% సాయాన్ని తగ్గించిన భారత్. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణం, 10 రోజుల్లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలన్న గవర్నర్ సిపి రాధాకృష్ణన్. ఫిబ్రవరి 5 నుండి అసెంబ్లీ సమావేశాలు, నోటిఫికేషన్ విడుదల చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్. తిరుపతిలో యాదవులకు తెలుగుదేశం పార్టీ మొండి చెయ్యి, బీసీలకు దక్కని ప్రాధాన్యత. నగిరి నుంచే పోటీ, హ్యాట్రిక్ కొడత, ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి రోజా. 100 కోట్ల మార్క్ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం, 23 నెలలుగా రికార్డు స్థాయిలో కానుకలను సమర్పిస్తున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.